ప్రీవియస్ క్లాస్లో ఆపరేషన్స్ అండ్ సెట్స్లో యూనియన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ని ఎలా చేయాలనేది నేర్చుకుందాం. సపోజు సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి. సెట్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సి కామా డి కామా ఈ కామా ఎఫ్. ఇలా రెండు సెట్స్ ఉన్నాయి, వీటిని ఇంటర్సెక్షన్ చేద్దాం. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఇంటర్సెక్షన్ బిని ఎలా రాయాలంటే ఏ రాయాలి ఫస్ట్. ఏ అంటే ఏంది? సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఇంటర్సెక్షన్, దీని ఇంటర్సెక్షన్ అంటాం. బి అంటే సెట్ ఆఫ్ సి కామా డి కామా ఈ కామా ఎఫ్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే యూనియన్ అన్నప్పుడు అన్నీ కలిపి రాసినాం. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు అందులో ఇందులో కామన్గా ఉన్నట్టు రాయాలి, దాన్నే ఇంటర్సెక్షన్ అంటాం. ఓకే, ఎలా అంటే ఏ ఓకే ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ ఇందులో ఉంది ఇందులో లేదు రాయొద్దు. బి ఫస్ట్లో ఉంది సెకండ్లో లేదు. సి ఫస్ట్ సెట్లో ఉంది సెకండ్ సెట్లో ఉంది రాయాలి. డి ఫస్ట్ సెట్లో ఉంది సెకండ్ సెట్లో ఉంది రాయాలి. ఈ లేదు ఇందులో లేదు ఇందులో ఉంది కానీ రాయొద్దు. అంటే అందులో ఇందులో కామన్గా ఉన్నట్టుని రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సి కామా డి ఇలా వస్తుంది. వెన్ డయాగ్రామ్స్ ఎలా వేస్తారంటే వెన్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఫస్ట్ మనం ఇంటర్సెక్షన్లో ఉన్నవి రాసుకోవాలి. ఇది సెట్ ఏ, ఇది సెట్ బి, ఇది యూనివర్సల్ సెట్, ఇలా రాసుకుంటాం. ఇంటర్సెక్షన్లో ఏముంది? సి కామా డి ఉంది, ఈ రెండింటిని ఫస్ట్ రాయాలి. రాసిన తర్వాత సి కామా డి రాసిన తర్వాత ఏలో ఏమున్నాయి ఇంక ఎక్స్ట్రా? ఏ ఉంది, ఇంకోటి బి ఉంది. అంటే ఏ అన్నప్పుడు ఏబిసిడి, ఏబిసిడి. బిలో ఏమున్నాయి? ఈఎఫ్ ఉంది, అంటే సిడి ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఈఎఫ్. ఇలా మనం వెన్ డయాగ్రామ్స్ రాస్తాం. ఏ అంటే ఏబిసిడి, బి అంటే సిడిఈఎఫ్. రెండింటికి కామన్గా ఉంది సిడి అంటే ఇది. ఇలా మనం వెన్ డయాగ్రామ్స్లో కూడా షో చేస్తాం. అంటే ఇది ఆన్సర్ మనకి. ఇప్పుడు ఇది ఇలా షేర్ చేసుకున్నా ఏం కాదు. ఓకే.